హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ అందమైన శారీ కుచ్చు చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోవాలనుకుంటే వెంటనే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్తోని శారీ కుచ్చు అనేది డిజైన్ చేసి పెట్టుకున్నాను. దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నా శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్లో ఉంది కదా, నేను ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నాను. అలాగే కొన్ని బీడ్స్ తీసుకున్నాను, వీటికి 50 రూపీస్. అలాగే ఒక పెద్ద నీడిల్ తీసుకోండి, సీజర్. అలాగే సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, చిన్న నీడిల్ తీసుకోండి. ఇప్పుడు మీ కొంగు కింద పెట్టేసుకొని టేప్తోని మీరు మెజర్ చేసుకోండి. మీరు దగ్గర కావాలనుకుంటే 1 ఇంచ్ దగ్గర పెట్టుకోండి, కొంచెం గ్యాప్ ఇద్దామనుకుంటే 1.5 దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ని కొన్ని వరుసలు చేసుకోండి, 20 or 30 ఇలా కొన్ని వరుసలు చేసుకొని స్టార్టింగ్ కొంచెం గ్లూ పెట్టేసి ఆరిన తర్వాత ఇలా సూదిలోకి ఎక్కించుకోండి. ఇప్పుడు ఈ దారాలన్నీ కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు చివర్లన కొంచెం కట్ చేసుకోండి, కింద గ్లూ పెట్టేసుకున్నాం కదా మనము, అది కట్ చేసుకొని దారాలు కూడా 2 సమానంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక గుర్తు పెట్టుకున్నాను కదా 1.5 దగ్గర, అక్కడ నేను సూదిని ఇలా కిందికి దింపుతున్నాను. ఇలా వేలుతోని తిప్పండి, తిప్పితే ఆ సూది మీకు కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఎంత సైజులో కావాలో ఆ సైజ్ దగ్గర ఆపేసి ఇప్పుడు ఆ పూసలో నుంచి సూదిని బయటకు తీసుకోవాలి. నిదానంగా తీసుకోండి, ఎందుకంటే సిల్క్ థ్రెడ్ కదా, చిక్కు వచ్చేస్తుంది. కాబట్టి నిదానంగా మీరు దారాన్ని ఇలా బయటికి తీసుకొని ఇలా రివర్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ దారాన్ని అంతా కూడా నీట్గా ఇలా పూసను ముందుకు జరుపుతూ దారానంతా కూడా ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత పూసని ముందుకు పెట్టేసి దారాలన్నీ కూడా ఇలా సమానంగా ఉండేలాగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఊడిపోకుండా ఉండాలంటే దీనికి నార్మల్ సూదితోని 2-3 టాకాలు వేయాలండి, లేకపోతే పూస కిందికి వచ్చేస్తుంది, అంతా కూడా ఊడిపోతుంది. కాబట్టి మీరు సేమ్ కలరు సిల్క్ థ్రెడ్ తీసుకున్నారు కదా, సేమ్ కలరు కాటన్ థ్రెడ్ తీసుకొని దానికి ఈక్వల్గా మీరు ఇలా దారాన్ని పెట్టేసి ఇక్కడ 2-3 టాకాలు వేసుకోండి. ఇలా వేసుకుంటే పూస అనేది బయటికి రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ ముడి ఎలా వేస్తున్నానో చూడండి. బయట అయితే శారీ కుచ్చుకి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, మనం ఒక 2 అవర్స్లో ఈ శారీ కుచ్చు అంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఎలా కావాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కాటన్ థ్రెడ్ సమానంగా సిల్క్ థ్రెడ్కి కట్ చేసి పెట్టుకోండి. ఫైనల్గా శారీ లుక్ అనేది ఇలా ఉంది అండి. శారీ కుచ్చు చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో ఇలా శారీ కుచ్చు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే శారీ చూసారు కదా, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది, చాలా బాగుంది శారీ కూడా. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.